జాన్కంపేట గ్రామస్తులు అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఎండాకాలం కాబట్టి చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి మీ ఊళ్ళో, ఇండ్లు కూడా చిన్న చిన్న ఉన్నాయి కాబట్టి మీరు అందరికీ ఎండాకాలం వేడి అవుతుందని చెప్పేసి డోర్లు తెరుచుకొని పడుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందనంటే ఈ దొంగలు చూస్తున్నారు, వాడు అచ్చటోడు అయితే డైరెక్ట్ రావట్లేదు, కొంచెం అబ్జర్వేషన్ ఉన్నది. మళ్ళీ ఏంటంటే ఓన్లీ చౌరస్తాల కెమెరాలు మాత్రమే మొన్న రిపేర్ చేయించగలిగినాం. ఆ 3 కెమెరాలు పనిచేస్తున్నాయి, రిపేర్ చేయించినాం కూడా. బట్ ఏంటంటే లోపల లేవు కాబట్టి ఎవరు వస్తున్నారు పోతున్నారు అనేది మనకు కొంచెం మళ్ళీ చిన్న చిన్న గల్లీలు ఉండేసరికి ఇబ్బంది అవుతుంది. మన నైట్ తిరిగినా కానీ ఎవరన్నా అంటే ఇక ఈడికే పోతున్నాం ఆడికే పోతున్నాం అంటున్నారు. కాబట్టి ఏం చెప్తున్నాం అంటే అందరూ కూడా ఏమైనా విలువైన వస్తువులు ఉంటే బంగారమే కానీ పైసలే కానీ ఏదైనా కానీ అన్ని తీసుకొని జాగ్రత్త భద్రపరచుకోవాలా. ఒకవేళ బ్యాంక్ లాకర్లు ఉంటే లాకర్లలో పెట్టుకోవాలి. ఇంకా ఏంటంటే డోర్లు తెరిచి పండుకోవాలి. డోర్లు తెరిచి పండుకుంటే ఏమవుతుందనంటే నిద్రలో మీకు అది డీప్ స్లీప్ ఉండడం వల్ల మీకు అర్థమైతలేదు, దొంగడు మెల్ల సైలెంట్గా వస్తున్నాడు, మెడలు ఉన్నటువంటి చైన్లు కానీ ఇంకా వేరే ఏమైనా విలువైన వస్తువులు కానీ తీసుకొని పోతున్నాడు, ఇంకెక్కడికెళ్ళో రావట్లేదు, మన మధ్యలో ఉన్నాడు దొంగ. కాబట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకేంటంటే ఎవరన్నా అనుమానితులు ఎవరన్నా కనబడ్డట్టయితే మాకు ఇమ్మీడియట్గా 100కి చేసిన నడుస్తుంది. అదేవిధంగా మా వాళ్ళు కూడా ఇన్న చౌరస్తలో ఉంటారు, ఇక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అబ్బాయి చెప్పినా కానీ ఓకే మేము వెరిఫై చేసుకుంటాము, వాళ్ళు ఎక్కడ ఏంది అని చెప్పేసి మీకు ఇబ్బంది రాకుండా. అట్లా అని చెప్పేసి ఎవడో అనుమానంగా తిరుగుతుందా కొట్టద్దు, ఖాళీ ఆపండి, ఆపి మాకు అప్ప చెప్పండి బస్. 100 చేస్తే మా వాళ్ళు ఇక్కడే ఉంటారు, వస్తారు. ఓకేనా? కాబట్టి ఏంటంటే అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా. ఎండాకాలం అయిపోయేదాకా కూడా అందరూ కూడా సహకరించాలి. వీలైతే ఇలా జంక్షన్ లెక్క ఉన్నది కాబట్టి 2-3 కెమెరాలు పెట్టుకునే ప్రయత్నం కూడా చేయండి.